బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి, బీజేపీ నేతలు పోలీసులను ఉద్దేశించిన బీజేపీ ఎమ్మెల్యే విడుదల చేసిన ప్రకటన చర్చగా మారుతోంది. అధికారంలోకి వచ్చాక రిటైర్ అయిన పోలీసులపై కూడా చర్యలు తీసుకుంటామన్న కేటీఆర్ ప్రకటనపై రాజాసింగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు కేటీఆర్ ఆదేశాలతో నాడు రేవంత్ రెడ్డి బెడ్రూమ్లోకి వెళ్లిన ఆయన పోలీసులు అరెస్టు చేశారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆ సమయంలో అరెస్టు చేసిన వారిని ఏమీ చేయలేదని పేర్కొన్నారు. పోలీసులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల మాటే వింటారని, లీగల్గానే పనిచేస్తారని మరిచిపోయారా అంటూ కేటీఆర్ను ప్రశ్నించారు రాజాసింగ్. గతంలో ఇప్పుడు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేస్తూనే ఉన్నారని, తనను కూడా పీడీ యాక్ట్ కింద జైలుకు పంపారని కూడా గుర్తు చేశారు. పీడీ యాక్ట్ కింద జైలుకు పంపిన సమయంలో కొందరు బీజేపీ నేతలే పోలీసులకు మద్దతుగా నిలిచారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఓ పోలీసు అధికారి తనతో చెప్పారన్నారు రాజాసింగ్. మరి బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ పోలీసు అధికారులను ఏం చేయాలని ప్రశ్నించారు ఆయన. ఇప్పటికీ తనను బీజేపీలో వెన్నుపోటు పడవడానికి చాలామంది నేతలు చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు రాజాసింగ్. తాను జైల్లో ఉన్నప్పుడు మా అన్నగారు కార్యకర్తలు అండగా ఉన్నారని, ఇప్పుడు కూడా మా అన్నగారు తన వెంటే ఉన్నారని అనుకుంటున్నట్లు చెప్పారు. కానీ మా అన్నగారు ఎటువైపు ఉన్నారో తనకు అర్థం కావడం లేదన్నారు రాజాసింగ్. అయితే ఆ అన్నగారు ఎవరో రాజాసింగ్ వెల్లడించలేదు. రాజాసింగ్ కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాజాసింగ్ ఆరోపణలు చేశారా, సూచించారా, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? రకరకాలైనటువంటి ఉద్దేశాలను కూడా మేళవింపుగా తను చేసినటువంటి కామెంట్స్ కూడా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అన్నగారు అని పర్టికులర్గా సంబోధించినటువంటి పరిస్థితి ఉంది. ఎవరా అన్నగారు అనేటువంటి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మురళి, పొలిటికల్ ఫైర్ బ్రాండ్ అయినటువంటి రాజాసింగ్ కామెంట్స్ ఎప్పుడు రాజకీయాల్లో ఒక సంచలనం రేపుతాదని చెప్పవచ్చు. ఈ రోజు కూడా కొన్ని ఆయన ప్రకటన రూపంలో కొన్ని కామెంట్ చేశారు. ఆ ప్రకటనలో అన్నగారు తాను పీడీ యాక్ట్ తో వెళ్లి జైల్లో ఉన్నప్పుడు తనకు మద్దతుగా నిలిచారు, ఇప్పుడు కూడా తనకు మద్దతుగా ఉన్నాడా లేదా అన్న విషయాన్ని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ అన్నగారు ఎవరు అనే విషయం మీదనే ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది, ప్రధానంగా బీజేపీలో చర్చ జరుగుతుంది. అయితే ఆ అన్నగారు కిషన్ రెడ్డి లేదు అంటే కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ అన్నటువంటి విషయం పైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా వీరితో పాటు ఇంకెవరైనా ఉన్నారా అన్నటువంటి విషయం మీద కూడా బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతుంది. అన్నగారు ఎవరు అనేది మాత్రం రాజాసింగ్ స్పష్టంగా చెప్పలేకపోయారు. అదే విధంగా తాను పీడీ యాక్ట్ పెట్టి జైల్లో ఉన్నప్పుడు తనకు మిగతా కార్యకర్తలు అందరూ మద్దతుగా తెలిపారు, కానీ ఆ అన్నగారు అప్పుడున్నటువంటి మద్దతు ఈ రోజు లేదని చెప్పారు. అదే విధంగా కేటీఆర్ పైన కూడా కొన్ని వ్యంగ్యంగా మాట్లాడారని చెప్పవచ్చు. కేటీఆర్ రిటైర్డ్ అయిన అధికారులను కూడా తమ అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలిపెట్టమన్నారు. అయితే ప్రస్తుతం సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో ఆయన బెడ్రూమ్ లోకి వెళ్లి రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత కూడా ఆ పోలీస్ అధికారులు విధి నిర్వహణలో ఉన్నారు. అలాంటి అధికారులను రేవంత్ రెడ్డి ఏమి చేయలేదు. అలాంటి సమయంలో నువ్వు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన పోలీసుల పైన చర్య తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయడం మంచి విధానం కాదు. పోలీసు అధికారులు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా వాళ్ళ ఆదేశాలను పాటిస్తారు, చట్ట పరిధిలో పనిచేస్తారు అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. ఈ అంశాలతో పాటు మిగతా అంశాలు, ముఖ్యంగా తనకు రాజకీయాల్లో బీజేపీలో వచ్చిన తర్వాత అందరూ మద్దతు తెలిపారు, కొంతమంది మాత్రం ఇప్పుడు కూడా వెన్నుపోటు పొడుస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇలాంటి కామెంట్స్ తో ఎప్పుడు సంచలనాలు సృష్టించే రాజాసింగ్ ఈ రోజు కూడా ఒక తన సంచలనం సృష్టి అన్న విషయాన్ని మాత్రం మీద ఆయన స్పష్టత చెప్పలేదు. ఈ అంశం మీద ఇప్పటి కూడా ఒక చర్చ జరుగుతుంది. కేంద్ర మంత్రులు అయినటువంటి కిషన్ రెడ్డి లేదు అంటే బండి సంజయ్ తనకు మద్దతుగా ఉన్న వాళ్ళు ఎవరు అన్నటువంటి విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ఈ విషయాల్లో బీజేపీతో పాటు మిగతా పొలిటికల్ సర్కిల్లో కూడా చర్చ జరుగుతుందని చెప్పవచ్చు. మురళి, రైట్.